బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ములుగు మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. మున్సిపల్ అభివృద్ధి గత పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ములుగు మున్సిపల్లో ప్రజల స్పందనపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ హబీబ్ ఖాన్ ఫేస్ టు ఫేస్. పార్టీలో హోరు జోరు పోరు కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మొదటిసారి ములుగులో మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఓటర్ల దగ్గరకు ఏ విధంగా ఓటు అడుగుతున్నారు? ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు ఎల్లుండి జరగబోతున్నాయి. వాళ్ళతో ప్రచారం ఇప్పుడే మేము ర్యాలీ చేసి వస్తున్నాం. మా అభ్యర్థుల తరఫున ప్రచారానికి పోయినప్పుడు ప్రజలందరూ మా అభ్యర్థులను గొప్పగా స్వాగతిస్తున్నారు, గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఈ మున్సిపాలిటీ అయిందంటే కేసీఆర్ గారి ప్రేమతోనైంది. ఈ జిల్లా అయింది అంటే కేసీఆర్ గారితోనే. ములుగు మున్సిపాలిటీలో ఓటు అడిగే నైతిక హక్కు ఒక బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. వాళ్ళ మంత్రి అని చెప్పుకునే సీతక్కకు లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదనే విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మా అభ్యర్థులను మంచి మెజార్టీతోని రేపటి ఎన్నికల్లో గెలిపించబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మంత్రి సీతక్క గారు మున్సిపాలిటీలో 20 సీట్లు మాయే కైవసం చేసుకుంటామంటున్నారు. మరి మీరేమంటారు? అదే, ఆమెకు ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీగా ఉన్న మున్సిపాలిటీని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు స్వర్గీయ చంద్రలాల్ గారు కేసీఆర్ గారి సహకారంతో ములుగు జిల్లా తీసుకొచ్చిండు. ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా కావడం భారతదేశంలో ఎక్కడ లేదు. ఇది ములుగు జిల్లా కావడంతో పాటు ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడికే తీసుకురావడం, మెడికల్ కాలేజ్ ఇవ్వటం, మరి కేంద్రం సహకరించకుండా మేము రామప్పకు ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేయటం, ములుగు జిల్లాలో దాదాపు 75,000 మంది పోడు రైతులకు పట్టాలు ఇవ్వటం, ములుగు మున్సిపాలిటీలో ఎక్కడికి పోయినా ఏ రోడ్డు చూసినా చంద్రలాల్ గారు వేసినాయి, మేము వేసినాయి తప్ప కొత్తగా వాళ్ళు వేసింది ఏం లేదు. మేము ఇచ్చిన నిధులను తిరిగి వాళ్ళు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప. అందుకనే బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ములుగు జిల్లాను కానీ మున్సిపాలిటీని కానీ ములుగులో 3 మండలాలు కానీ ఒక డివిజన్ కానీ లేకపోతే అనేక గ్రామ పంచాయతీలు చేసి ప్రజలకు పరిపాలన అందించిన ఘనత కేసీఆర్ గారిది. ములుగు బీఆర్ఎస్ పార్టీది కాబట్టి తప్పకుండా అడిగే హక్కు మాకు ఉంది. మమ్మల్ని ప్రజలు కూడా అంతే గొప్పగా ఆశీర్వదిస్తారని నమ్ముతా ఉన్నాం. ఏటూరు నాగారంలో గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక్కడ మీరు గులాబీ జెండా ఎగరవేస్తున్నారా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ములుగులో ఏ విధంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు, ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఓటర్లు మాకు ఏ విధంగా ఆశీర్వదించబోతున్నారు అనే దానికి ఏటూరు నాగారం మున్సిపాలిటీ, తాడ్వాయి మున్సిపాలిటీలే ఉదాహరణ. ఆమె సొంత మనుషులను పెట్టుకొని వారం రోజులు మరి అంత ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గుర్తించిండ్రు, గౌరవించిండ్రు, మా సేవల్ని మరి చూసి ఆశీర్వదించిండ్రు. కాబట్టి అదే మళ్ళీ తిరిగి ములుగు మున్సిపాలిటీలో కూడా పునరావృతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.